హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం డైలీ హిందూ న్యూస్ పేపర్లో వస్తున్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుగు మీడియంలో డిస్కస్ చేసుకుంటున్నాం కదా. ఈ సిరీస్లో భాగంగా ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని చూద్దాము. బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్ టుడే, ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఏంటంటే, యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ కింద లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ మీరు కనుక తీసుకోవాలి అని అనుకుంటున్నట్టయితే, అంటే ఆన్లైన్లో మీరు ఈ ప్రోగ్రామ్కి సబ్స్క్రైబ్ అవ్వాలి అని అనుకుంటే, దీంట్లో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయంటే జిఎస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, సీసాట్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్. ఇవన్నీ కలిపి మీకు యూపీఎస్సీ ఇన్ఫినిటీ కింద ఒక ప్యాకేజ్ లాగా రావడం జరుగుతుంది. అండ్ దీని టోటల్ ఫీ వచ్చేసి యాక్చువల్గా 80,000 రూపీస్. బట్ మీరు దీన్ని అట్ ఎ టైం పే చేయాల్సిన అవసరం లేదు. పర్ మంత్ 8,000 రూపీస్ లాగా మీరు పే చేసుకోవచ్చు. అండ్ ఈ కోర్స్ వచ్చేసి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే, యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఒకవేళ మీరు తెలుగు మీడియంలో కనుక సివిల్స్కి లేదా గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నట్టయితే, మనకి ప్రతి ఒక్క కోర్స్ కూడా తెలుగు మీడియంలో కూడా అవైలబుల్గా ఉంది ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి. సో తెలుగు మీడియంలో ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. బికాస్ క్లాసెస్ అన్నీ ప్యూర్ తెలుగు మీడియంలో అండ్ కంటెంట్ కూడా మీకు తెలుగు మీడియంలోనే ఇవ్వడం జరుగుతుందన్నమాట, ఇంక్లూడింగ్ టెస్ట్స్ కూడా. సో కాబట్టి తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ దీన్ని యూటిలైజ్ చేసుకోండి. అండ్ దీనికి సంబంధించి ఆఫ్లైన్ క్లాసెస్ కూడా మీరు వినాలి అని అనుకుంటున్నట్టయితే, మీరు వైజాగ్ బ్రాంచ్లో క్లాసెస్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఫీజు 80,000 ఫీ ఏదైతే ఉందో 31st January వరకు మాత్రమే వ్యాలిడిటీ ఉంది. సో మీరు ఈలోపు ఈ ప్రోగ్రామ్కి సబ్స్క్రైబ్ అవ్వండి. దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే ఈ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. ఆర్ఎల్స్ మీరు ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఎల్టీఎక్స్ క్లాసెస్ ఆఫర్ చేస్తున్న మిగతా కోర్సెస్ దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా తెలుస్తాయి. అండ్ మీరు ఏదైనా ఫ్రీ డెమో వీడియోస్ చూడాలి అనుకున్నా కూడా మీరు ఈ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని చూడొచ్చు ఫ్రీగా. ఓకే, సో ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ 1 by 1 డిస్కస్ చేద్దాం. ఈరోజు వచ్చినటువంటి ఫస్ట్ ఆర్టికల్, ఇది మనకి చాలా రోజుల నుంచి న్యూస్లో ఉంది. ఇది ఏంటది అనంటే, ఆరావళి పర్వత శ్రేణుల నిర్వచనము నిపుణుల బహుళ విభాగ కమిటీ, మల్టీ డిసిప్లినరీ ఎక్స్పర్ట్స్ కమిటీని వేయడం జరిగిందనమాట. దేనికి అనంటే, ఆరావళి పర్వతాలు అంటే లైక్ అవి పర్వతాల కిందికి ఏమేమి వస్తాయి అని డెఫినిషన్ అనేది తయారు చేయడం కోసం ఒక ఎక్స్పర్ట్ కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. ఎవరు అంటే సుప్రీంకోర్టు. సో ఇది మనకి చాలా రోజుల నుంచి న్యూస్లో ఉంది, ఇక్కడ మళ్ళీ ఈరోజు వచ్చింది. సో ఒకసారి చూద్దాము అసలు ఇది ఎందుకు వార్తల్లో ఉంది అనంటే, భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సుమోటోగా స్పందిస్తూ ఆరావళి పర్వత శ్రేణులకు సంబంధించి ఒక బహుళ విభాగ నిపుణుల కమిటీ, మల్టీ డిసిప్లినరీ ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేయాలి అని చెప్పి సుప్రీంకోర్టు ప్రతిపాదించింది. సుమోటోగా తీసుకునింది అంటే లైక్ ఎవరు పిటిషన్ వేయకపోయినా తనంతట తానే ఏదన్నా చెప్తే దాన్ని సుమోటో అంటాం కదా. సో అట్లా భారత అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు సుమోటోగా ఈ డెసిషన్ని తీసుకునిందనమాట. దీని యొక్క లక్ష్యం ఏంటి అనంటే, ఆరావళి పర్వత శ్రేణిని శాస్త్రీయంగా నిర్వచించడం, దానికి ఒక సైంటిఫిక్ డెఫినిషన్ ఇవ్వడం, అండ్ అక్కడ అనుమతించదగిన కార్యకలాపాలపైన ఒక రోడ్ మ్యాప్ని సిద్ధం చేయడం. ఇక్కడ ఏంటి అంటే, యాక్చువల్గా ఇది న్యూస్లో ఎందుకు ఉంది అనంటే, ఈ ఆరావళి పర్వత శ్రేణుల్ని వీటిని మన ఎకలాజికల్లీ సెన్సిటివ్ ఏరియా అని అంటామన్నమాట. సో అట్లాంటి వాటి నుంచి తొలగించి అక్కడ మైనింగ్ లాంటి వాటిని అనుమతించాలి అని చెప్పి కేంద్రం పెట్టినటువంటి ప్రతిపాదన మీద సుప్రీంకోర్టు సుమోటోగా ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఎందుకు అంటే, అది అలా చేయడానికి వీల్లేదు అని చెప్తూ ఒక ఎక్స్పర్ట్ కమిటీని అపాయింట్ చేసి వాళ్ళు అసలు ఆరావళి పర్వతాలను ప్రాపర్గా నిర్వచించండి అని చెప్పి చెప్పడం జరిగింది. అసలు ఇది దీని నేపథ్యం ఏంటి అంటే, స్పష్టమైన నిర్వచనం లేకపోవడం వల్ల భారతదేశంలోని అత్యంత పురాతనమైనవి ఆరావళి పర్వతాలు మనకందరికీ తెలిసిందే, హిమాలయాల కన్నా పురాతనమైనవి. సో అత్యంత పురాతనమైన మరియు సున్నితమైన ఈ పర్వత వ్యవస్థ పర్యావరణ పరిరక్షణ బలహీనపడుతుందనే ఆందోళనల మధ్య ఈ నిర్ణయం అనేది వెలువడింది. ఇందాక మనం చెప్పుకున్నట్టు వీళ్ళు తీసుకునేటువంటి ఈ నిర్ణయాల వల్ల ఏమవుతుందంటే, అన్నిటికన్నా ఇవి పురాతనమైనవి మరియు సున్నితమైనవి. అట్లాంటి ఈ పర్వత వ్యవస్థ దీని యొక్క పర్యావరణ పరిరక్షణ అనేది బలహీనపడుతుంది అనే నేపథ్యంలో ఈ సుప్రీంకోర్టు ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగిందనమాట. అసలు ఆరావళి పర్వతాలు అంటే ఏంటి, వాటి గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని చూద్దాం.
ఆరావళి పర్వత శ్రేణి ప్రపంచంలోని అత్యంత పురాతనమైన ముడత పర్వత శ్రేణుల్లో ఒకటి. వీటిని ఓల్డెస్ట్ ఫోల్డెడ్ మౌంటైన్స్ అంటాం. మనకి హిమాలయాస్ వచ్చేసి యంగ్ ఫోల్డెడ్ మౌంటైన్స్. సో ముడత పర్వతాలలో ఓల్డెస్ట్ది ఏది అని అంటే ఓల్డెస్ట్ది వచ్చేసి ఆరావళీస్, యంగెస్ట్ది వచ్చేసి హిమాలయాస్. ఇవి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వ్యాపించి ఉన్నాయి, ఏ రాష్ట్రాలలో ఇవి స్ప్రెడ్ అయి ఉన్నాయి, ప్రిలిమ్స్కి అడిగేదానికి అవకాశం ఉన్నటువంటిది అన్నమాట ఇది. అంటే ఇది న్యూస్లో ఉన్నాయి కాబట్టి ఆరావళిలు ఇవి ఏ రాష్ట్రాల్లో స్ప్రెడ్ అయి ఉన్నాయంటే గుజరాత్, రాజస్థాన్, హర్యానా మరియు ఢిల్లీ రాష్ట్రాలలో ఈ ఆరావళి పర్వతాలు విస్తరించి ఉన్నాయి. అండ్ వీటి యొక్క ముఖ్య పాత్ర ఏంటి, వీటికి ఎందుకు అంత ఇంపార్టెన్స్ అంటే ఇవి థార్ ఎడారి విస్తరించకుండా అడ్డుకునే ఒక పర్యావరణ గోడ లాంటివి, ఎకలాజికల్ బ్యారియర్ అంటాం. అంటే డెజర్టిఫికేషన్ అంటాం కదా, థార్ ఎడారి ఇట్లా విస్తరిస్తూ వస్తుంది రైట్ సైడ్కి. మనకి ఇండియా ఇలా ఉంటే ఇట్లా ఉన్నప్పుడు ఇక్కడ థార్ ఎడారి మనకి ఈ ప్రాంతంలో వస్తుంది కదా. సో ఇక్కడి నుంచి ఇట్లా విస్తరిస్తున్న ఈ థార్ ఎడారి విస్తరీయకుండా ఈ ఆరావళి పర్వతాలు మనకి ఇక్కడ వస్తాయి. ఆరావళి, వింధ్య, సాత్పురా ఈ మూడు ఇక్కడ ఉంటాయి కదా. వాటిల్లో అత్యంత పురాతనమైన ముడత పర్వతాలు ఆరావళిలు. ఈ ఆరావళిలు ఇట్లా వస్తాయి, క్రాస్గా వస్తాయి మనకి. సో ఇవి ఈ థార్ ఎడారి ఇటువైపుగా స్ప్రెడ్ అవ్వనీయకుండా ఒక అడ్డుగోడలాగా నిలబడడం జరుగుతుంది. సో వీటిని అందుకే ఏమని పిలుస్తాము అంటే ఎకలాజికల్ బ్యారియర్ అంటామన్నమాట. ఆరావళి పర్వతాలను పర్యావరణ గోడ అని అంటాం. అండ్ ఇవి భూగర్భ జలాల పునరుద్ధరణకు కేంద్రం, అంటే గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ జోన్. ఆరావళి పర్వతాల వల్ల ఏమవుతుందంటే కింద ఉన్నటువంటి భూగర్భ జలాలు పునరుద్ధరణ అనేది జరుగుతుందన్నమాట. తర్వాత ఉత్తర భారతదేశం యొక్క శీతోష్ణ స్థితిని నియంత్రించే శక్తి కూడా ఈ ఆరావళి పర్వతాలకు ఉన్నాయి. అట్లాంటిది ఇంత ప్రముఖ పాత్ర పోషించే ఈ ఆరావళి పర్వతాల యొక్క పరిరక్షణ అనేది చాలా చాలా హై ప్రయారిటీ, అత్యంత ముఖ్యమైనది. కాబట్టి సుప్రీంకోర్టు దీనిని సుమోటోగా తీసుకొని ఒక నిపుణుల కమిటీని వేయడం జరిగింది. అసలు ఇవి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు యాక్చువల్గా ఆరావళి పర్వతాలంటే ఏవి అని చెప్పి ఒక నిర్వచనం ఇవ్వండి అని చెప్పి ఒక కమిటీని అపాయింట్ చేయమని చెప్పి నిర్ణయం తీసుకునిందనమాట. ఇప్పుడు చూద్దాం సుప్రీంకోర్టు ప్రతిపాదించిన కమిటీ ఏం చేస్తుంది అనేది చూద్దాం. ఇందులో అసలు ఈ కమిటీలో ఎవరెవరు ఉంటారు? పర్యావరణవేత్తలు, శాస్త్రవేత్తలు, అటవీ అధికారులు మరియు మైనింగ్ నియంత్రణ నిపుణులు వీళ్ళందరూ ఉంటారు. వీరు సుప్రీంకోర్టు యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో పనిచేస్తారు. మరి వీరి బాధ్యతలు ఏంటి, వీళ్ళు ఏమేం పనులు చేస్తారు అంటే ఆరావళి పర్వత శ్రేణి భౌగోళిక సరిహద్దులను నిర్వచించడంలో సహాయపడతారు. భౌగోళిక సరిహద్దులు అంటే ఎక్కడి నుండి ఎక్కడి దాకా ఉన్న వాటిని మనం ఆరావళి పర్వతాల కిందికి వస్తాయి అనేది నిర్ణయిస్తారు. రెండోది నిషేధించబడిన మరియు అనుమతించదగని పనులను సూచిస్తారు. అంటే ఇప్పుడు ఫస్ట్ ఇవి ఎక్కడి నుంచి ఎక్కడి దాకానే చెప్తారు. తర్వాత ఆ పర్వతాలలో ఏమేమి చెయ్యకూడదు, ఏమేమి చెయ్యొచ్చు, చేయకూడదు అనే వాటిని, అంటే నిషేధించబడిన తర్వాత అనుమతించని పనులు ఏవి అని చెప్పి క్లియర్గా చెప్తారు. ఆ తర్వాత మైనింగ్ మరియు భూ వినియోగంపై ఉన్న నియంత్రణ లోపాలను సరిదిద్దుతారు. సో మైనింగ్ తర్వాత భూ వినియోగం అంటే ల్యాండ్ యూటిలైజేషన్ అంటాం కదా, వీటిపైన చాలా కంట్రోల్ అనేది ఉందన్నమాట ఈ ఏరియాలో. సో వాటిల్లో ఉన్నటువంటి లోపాలు అంటే వాటిల్లో ఉన్నటువంటి కొన్ని లోపాలను ఉపయోగించుకొని ఈ ఆరావళి పర్వతాలను ఎలా దెబ్బతీస్తున్నారు అనే దానిని కనిపెట్టి సరిదిద్దడానికి ఈ నిపుణుల కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. ఇవి వీళ్ళ యొక్క బాధ్యతలు. సో అందుకనే వీటిల్లో ఎవరెవరు ఉన్నారంటున్నాము? పర్యావరణవేత్తలు ఉన్నారు, శాస్త్రవేత్తలు ఉన్నారు, అటవీ అధికారులు ఉన్నారు, అండ్ మైనింగ్ నియంత్రణ నిపుణులు కూడా ఉన్నారనమాట. సో వీళ్ళందరూ కలిసి ఈ కమిటీలో ఈ క్రింది బాధ్యతలు, ఇందాక మనం చెప్పుకున్న బాధ్యతలన్నింటినీ ప్రాపర్గా నిర్వర్తిస్తారు అని చెప్పి సుప్రీంకోర్టు భావిస్తోంది. ఇప్పుడు ఆరావళిని నిర్వచించడం ఎందుకు వివాదాస్పదమయ్యింది అనేది ఇక్కడ పాయింట్. పర్వతాలు అనేవి భౌగోళిక మరియు టెక్టానిక్ నిర్మాణాలు. కేవలం సముద్ర మట్టం నుండి ఉదాహరణకి ఒక 100 మీటర్ల ఎత్తు లేదా దూరం ఆధారంగా వాటిని నిర్వచించడం అనేది శాస్త్రీయంగా తప్పు అని నిపుణుల యొక్క వాదన. సంక్లిష్టమైన పర్యావరణ వ్యవస్థలను కేవలం గణాంకాలలో సరిపోల్చలేము. అంటే ఇక్కడ యాక్చువల్గా ఏం జరిగింది అని అంటే అసలు సమస్య ఎక్కడ మొదలైంది అనేది చూడండి, అప్పుడు మనకు అర్థమవుతుంది.
నవంబర్లో ఏం జరిగింది అంటే సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వ కమిటీ ఇచ్చినటువంటి ఒక నిర్వచనాన్ని అంగీకరించింది. ఏమని? 100 మీటర్ల కంటే పొడవు ఎక్కువ ఎత్తు ఉన్నటువంటి వాటిని కొండలు అని, 500 మీటర్ల పరిధిలో ఉన్న కొండల సమూహాలు అని చెప్పడం జరిగింది. అయితే రాజస్థాన్లోని 12,081 కొండల్లో కేవలం 1048 మాత్రమే ఆరావళి కిందికి వచ్చాయి. మిగిలినవన్నీ పర్యావరణ రక్షణలను కోల్పోవడం జరిగింది. సో ఇక్కడ 12,081 కొండల్లో 1048 మాత్రమే ఆరావళి పర్వతాలైతే మరి మిగతావన్నీ ఏంటి? ఆరావళి కాదు అంటే ఈ నిర్వచనం ప్రకారం కాదు కాబట్టి ఏం చేయొచ్చు? అక్కడ మైనింగ్ చేయొచ్చు, ఇంకేమైనా చేయొచ్చు, వాటికి రక్షణ అనేది ఉండదు. సో ఇక్కడ అక్రమ మైనింగ్కు దారితీసే పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల సుప్రీంకోర్టు తన సొంత తీర్పుపై విభేదించిందనమాట, స్టే విధించింది. ఇక్కడ ఫస్ట్ ఓకే అనింది, కానీ మళ్ళీ ఇట్లా జరుగుతోంది అని చెప్పి దానిపైన తను ఇచ్చిన తీర్పు పైన తనే స్టే విధించడం జరిగిందనమాట. సో ఇక్కడ మనం ఏమంటున్నాము? ఇట్లా పర్వతాలు అనేవి భౌగోళికంగా మరియు టెక్టానిక్ నిర్మాణాలు కేవలం సముద్రం మట్టం నుండి ఇన్ని మీటర్లు ఎత్తు, అంటే ఒక 100 మీటర్లు ఎత్తుంటే లేదా 500 మీటర్లు ఎత్తుంటే అవి పర్వతాలని, లేకపోతే కానివని అట్లా చెప్పడానికి వీల్లేదు. ఇవి సంక్లిష్టమైన పర్యావరణ వ్యవస్థలు కాబట్టి వీటిని కేవలం గణాంకాలతో సరిపోల్చలేము. బ్యూరోక్రటిక్ కార్టోగ్రఫీ దీనికి సూట్ కాదు అని చెప్పి ఆర్టికల్లో చెప్పడం జరిగిందనమాట. ఇప్పుడు ప్రస్తుత చట్టపరమైన స్థితి ఏంటి? ఆరావళి ప్రాంతంలో కొత్త మైనింగ్ లీజులు లేదా పాత వాటి పునరుద్ధరణకు అనుమతి లేదు. మైనింగ్ అనేది అలో చేయట్లేదు. పాత వాటిని రెన్యూ చేసుకోవాలన్నా లేదు, కొత్త వాటికి అనుమతి అసలుకే లేదు. తర్వాత మైనింగ్ చేయాలి అంటే సుప్రీంకోర్టు ముందస్తు అనుమతి కంపల్సరీగా కావాలి. తుది తీర్పు వచ్చే వరకు యథాతథ స్థితి కొనసాగుతుంది. స్టేటస్ కో అంటాం, అంటే ఇప్పుడు ఎట్లుందో అదే కంటిన్యూ అవుతుంది ఫైనల్ వర్డిక్ట్ వచ్చే వరకు, తుది తీర్పు వచ్చే వరకు. సరే, ఇప్పుడు మనకి ఇది సిలబస్కి దేనికి ఇంపార్టెంట్ అంటే GS 3లో ఎన్విరాన్మెంట్ కిందికి వస్తుంది, GS 2లో పర్యావరణ పాలనలో న్యాయ వ్యవస్థ పాత్ర, దీని అంటే జ్యుడిషియల్ యాక్టివిజం అనే దాని కింద కూడా మనం దీన్ని చూడొచ్చు. ఎందుకంటే సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుంది కదా దీన్ని, కాబట్టి జ్యుడిషియల్ యాక్టివిజం కిందికి కూడా వస్తుంది. అండ్ ఎథిక్స్ కింద కూడా చూడొచ్చు అనమాట మనం దీన్ని. ప్రికాషనరీ ప్రిన్సిపల్, ఇంటర్జనరేషనల్ ఈక్విటీ అంటే అంతర్తరాల సమానత్వము, ముందు జాగ్రత్త సూత్రము, ఈ రెండింటి కింద ఎథిక్స్ కింద కూడా మనము చూడొచ్చు. GS 2, 3 అండ్ ఎథిక్స్ 4 కిందికి, మూడింటి కిందికి ఈ పర్టికులర్ టాపిక్ని డివైడ్ చేసి చదవచ్చు అనమాట మనం. సో ఇక్కడ ఆరావళిల రక్షణ ఎందుకు అంత ముఖ్యము అంటే ఎడారీకరణ నిరోధం ఇందాక చెప్పుకున్నట్టు ఒకటి, నీటి భద్రత కోసం ఒకటి, జీవ వైవిధ్యం ఇది చాలా ఇంపార్టెంట్. రకరకాల పక్షులు మరియు జంతుజాతులకు ఆరావళి నివాసం కాబట్టి ఆ జీవ వైవిధ్య పరిరక్షణ కోసం ఆరావళిల యొక్క పరిరక్షణ అనేది ముఖ్యం. సో ఫైనల్గా సుప్రీంకోర్టు విధానంలో ఉండేటువంటి లాభాలు మరియు ఆందోళనలు ఏంటి అంటే సానుకూల అంశాలు ఏంటి అంటే శాస్త్రీయ ఆధారిత నిర్ణయాలు తీసుకోవడము, న్యాయ పర్యవేక్షణ ద్వారా పర్యావరణాన్ని కాపాడడం. ఈ రకంగా చూస్తే ఇది మంచిదే, ఎందుకంటే బాగా నిపుణులు డిసైడ్ చేస్తున్నారు ఆరావళిలు అంటే ఏంటి అని నిర్వచిస్తున్నారు కాబట్టి శాస్త్రీయంగా ఉంటుంది. అండ్ పర్యావరణ పరిరక్షణ అనేది న్యాయ పర్యవేక్షణ కింద జరుగుతోంది కాబట్టి అది కూడా మంచిదే. అయితే ఇందులో ఉండే ఆందోళనలు ఏంటి అంటే సాంకేతిక లేదా పాలనాపరమైన విషయాలలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడము, తర్వాత క్రమబద్ధీకరణ పేరుతో మైనింగ్కు పరోక్షంగా అనుమతి లభిస్తుందేమో అనే భయము. ఇక్కడ జ్యుడిషియల్ యాక్టివిజం వరకు ఉంటే సరే, కానీ ఇది జ్యుడిషియల్ ఓవర్ రీచ్గా మారుతోంది. అంటే పాలనలో న్యాయస్థానాలు ఇన్వాల్వ్ అవ్వడము అనేది, అంటే ఇది ఒక చిన్న లైన్ అనమాట. అంటే అది దాటి అంతవరకు జ్యుడిషియల్ యాక్టివిజంగా ఉన్నది కొంచెము హద్దు దాటితే ఏమవుతుంది? జ్యుడిషియల్ ఓవర్ రీచ్గా మారుతుంది. సో ఇది ఓవర్ రీచ్ అవుతుందేమో అంటే పరిపాలన కదా, ఇది మామూలుగా ఇది పాలనకు సంబంధించినటువంటి విషయము, ఇది ప్రభుత్వం చూసుకోవాల్సినటువంటి సంగతి. కానీ ఇందులో న్యాయస్థానాలు ఇన్వాల్వ్ అవ్వడము అనేది కొంచెం ఆందోళన చెందాల్సినటువంటి విషయంగా చెప్తున్నాం అనమాట. మరి ఇప్పుడు ముందుకు సాగాల్సిన మార్గం ఏంటి అంటే పర్యావరణ వ్యవస్థ ఆధారిత నిర్వచనం అనేది ఉండాలి, ముందు జాగ్రత్త సూత్రాన్ని పాటించాలి, సమగ్ర పరిరక్షణ ప్రణాళిక ఉండాలి. ఫైనల్గా మనం ఏమని చెప్పచ్చు అనంటే ఆరావళి పర్వతాల నిర్వచనంపై జరుగుతున్న చర్చ ఒక లోతైన పాలనా సవాలును సూచిస్తోంది. శాస్త్రీయ సంక్లిష్టత, పర్యావరణ రక్షణ మరియు అభివృద్ధి ఒత్తిళ్ల మధ్య సమతుల్యత పాటించాలి. ఇక్కడ
అస్పష్టత అనేది దోపిడీకి కాకుండా పరిరక్షణకే దారి తీయాలి. అంటే ఇక్కడ ఫైనల్గా అసలు ఇదంతా న్యూస్లో ఎందుకు ఉంది అని అంటే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అంటే పర్యావరణ పరిరక్షణనా లేకపోతే అభివృద్ధి డెవలప్మెంటా, ఈ రెండిట్లో ఏది అనేది ఎప్పుడూ ఇదొక పెద్ద ఇష్యూగానే ఉంటుందన్నమాట. ఈ రెండిటి మధ్య సమతుల్యత అనేది అవసరం. ఆ సమతుల్యతను తీసుకొని రావడంలో భాగంగానే సుప్రీంకోర్టు ఈ నిర్ణయాన్ని తీసుకునింది అని చెప్పి మనం చెప్పచ్చు అనమాట. సో ఇది ఆరావళి పర్వతాల్లో దానికి రిలేటెడ్గా వచ్చినటువంటి ఒక కరెంట్ అఫైర్స్. ఫస్ట్ ఆర్టికల్ కంప్లీట్ అయింది. లెట్ us మూవ్ ఆన్ టు ద సెకండ్ ఆర్టికల్. సెకండ్ ఆర్టికల్ ఏంటి అనంటే మూలధన తరలింపు రికార్డు కనిష్ట స్థాయికి పడిపోయినటువంటి రూపాయి డాలర్ మార్పిడి రూపాయి ఎంతకు పడిపోయింది అంటే 91 రూపాయల 65 పైసలకి పడిపోవడం జరిగింది. ఇది ఎందుకు న్యూస్లో ఉంది అనేది చూద్దాం. ఫస్ట్ భారత రూపాయి అమెరికా డాలర్తో పోలిస్తే రికార్డు స్థాయిలో 91 రూపాయల 65 కనిష్ట స్థాయికి పడిపోయింది. దీనికి ప్రధాన కారణం ఏంటి అని చెప్పి మనకి హెడ్డింగ్లోనే ఉంది. ఏంటది అనంటే మూలధనం తరలింపు, దేశం నుండి విదేశీ మూలధనం వెనక్కి వెళ్ళడం, దీన్నే క్యాపిటల్ అవుట్ఫ్లో అని చెప్పి అంటాం. సో ఇది ప్రపంచవ్యాప్త ఆర్థిక అనిశ్చితి మరియు అమెరికా డాలర్ బలోపేతం కావడము, ఇవన్నీ కూడా రూపాయి మారకం విలువ పెరగడానికి గల కారణాలుగా మనం చెప్పచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి ఉంది, తర్వాత అమెరికా డాలరు బలోపేతమైంది, తర్వాత దేశం నుండి మూలధనం అనేది వెనక్కి వెళ్ళిపోయింది. ఇవి ఈ కారణాలతోటి రూపాయి అమెరికా డాలర్తో పోలిస్తే రికార్డు స్థాయి కనిష్ట స్థాయికి పడిపోయింది, కనిష్టానికి పడిపోయింది. ఎంతకి అంటే ఒక డాలర్ అంటే ఎంత 91 రూపాయల 65 పైసలకి పడిపోవడం జరిగిందనమాట. అసలు ఏం జరిగింది అనేది చూద్దాం. రూపాయి విలువ మునుపెన్నడూ లేని విధంగా క్షీణించింది. విదేశీ పెట్టుబడిదారులు భారత్ మార్కెట్ల నుండి తమ సొమ్మును ఉపసంహరించుకుంటున్నారు. దీన్నే క్యాపిటల్ అవుట్ఫ్లోస్ అంటున్నాం. అంటే భారతదేశంలో పెట్టుబడి పెట్టినటువంటి వాళ్ళు వాళ్ళ మూలధనాన్ని తిరిగి తీసుకెళ్ళిపోతున్నారు. ఇది భారతదేశపు బాహ్య రంగం అంటే ఎక్స్టర్నల్ సెక్టార్పై ఉన్నటువంటి ఒత్తిడిని సూచిస్తోంది. అసలు ఇక్కడ కోర్ ఎకనామిక్ కాన్సెప్ట్స్ ఏమున్నాయి ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే మూలధన తరలింపు ఒకటి. అసలు ఏంటిది అంటే విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడిదారులు ఉంటారు కదా, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అంటాం వీళ్ళని. వీళ్ళు భారత్ స్టాక్ మార్కెట్ల నుండి పెట్టుబడులను ఉపసంహరించుకొని వాటిని అమెరికా ట్రెజరీ బాండ్లు లేదా డాలర్ ఆధారిత సురక్షిత ఆస్తుల్లో పెట్టుబడి పెడుతున్నారు. ట్రెజరీ బాండ్లలో ఎక్కువగా వీళ్ళు ఇక్కడ మన ఇండియాలో పెట్టినటువంటి స్టాక్ మార్కెట్లలో పెట్టినటువంటి పెట్టుబడులను వెనక్కి తీసుకొని అమెరికాలో ట్రెజరీ బాండ్లను కొంటున్నారనమాట. సో ఆ రకంగా మన దగ్గర నుంచి మూలధనం అనేది తరలి వెళ్ళిపోతుంది. రెండోది మారకపు విలువ క్షీణత. ఒక డాలర్ను కొనడానికి మనం చెల్లించాల్సిన రూపాయల సంఖ్య పెరగడం. ఇది ఫారెక్స్ మార్కెట్లలో డాలర్కున్న డిమాండ్ కంటే సరఫరా తక్కువ ఉంది అని చెప్పి సూచిస్తుంది. ఇప్పుడు ఏదైనా ఒక దాని రేటు పెరిగింది అంటే అర్థం ఏంటి? సరఫరా ఎంత ఉందో అంతకన్నా డిమాండ్ ఎక్కువగా ఉంటే, లేదా డిమాండ్ కన్నా సరఫరా తక్కువ ఉంది అని చెప్పాలి. ఇక్కడ డాలర్ యొక్క డిమాండ్ ఎక్కువ ఉంది కానీ డాలర్ యొక్క సరఫరా తక్కువ ఉంది కాబట్టి మారకం విలువ అనేది పెరిగింది. నెక్స్ట్ మూలధన తరలింపుకు గల కారణాలు. ఒకసారి ఎందుకు వీళ్ళు వెళ్ళిపోతున్నారు అని అన్నాం. వీళ్ళు భారతదేశం నుంచి మూలధనాన్ని తరలించి వెళ్ళిపోతున్నారు అందుకని మారింది అని అన్నాము. అయితే ఎందుకు వెళ్ళిపోతున్నారు అనే దానికి కారణాలు ఏంటి అనేది చూద్దాం. ప్రపంచ కారణాలు ఇవి. వాటిల్లో అమెరికా యొక్క ద్రవ్య విధానం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ అంటే మనకు ఆర్బీఐ లాగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఉంటుంది కదా, ఇది వడ్డీ రేట్లను పెంచిందనమాట. సో వడ్డీ రేట్లను పెంచడం వల్ల పెట్టుబడిదారులు సురక్షితమైన మరియు ఎక్కువ లాభసాటిగా ఉండే అమెరికా మార్కెట్ల వైపు వెళ్తున్నారు. సో వాళ్ళ వడ్డీ రేట్లు పెంచారు కాబట్టి వాళ్ళు ఇండియాలో పెట్టుబడులు పెట్టేదానికన్నా అమెరికాలో పెడితే వాళ్ళకు లాభదాయకంగా ఉంటుంది కాబట్టి ఇండియాలో పెట్టిన స్టాక్ మార్కెట్ల నుంచి వాళ్ళ యొక్క మూలధనాన్ని తరలించి అమెరికాలో సురక్షితమైన మరియు లాభసాటిగా ఉండే అమెరికా మార్కెట్లలో వాళ్ళు పెట్టుబడులు పెట్టుకుంటున్నారు. సో అమెరికా యొక్క ఫెడరల్ రిజర్వ్ చేసినటువంటి పని వల్ల మన దగ్గర నుండి మూలధన తరలింపు అనేది జరిగిందనమాట. అంతేకాకుండా రిస్క్ అవర్షన్, ప్రపంచవ్యాప్తంగా అస్థిరత ఉంది కాబట్టి పెట్టుబడిదారులు అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల నుండి నిధులను ఉపసంహరించుకుంటారు. ఇది యూజువల్గా ఎవరైనా చేసే పనే. ఎందుకంటే అస్థిరత ఇంత ఉన్నప్పుడు అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో పెట్టుబడులు పెట్టారనమాట, కాబట్టి ఉపసంహరించుకుంటున్నారు. ఇవి
ప్రపంచ కారణాలు లైక్ అంటే అవుట్ సైడ్ రీజన్స్ అని చెప్పి చెప్పచ్చు. ఇంకా దేశీయ కారణాలు చూద్దాం. దేశీయ కారణాలు ఏంటి? కరెంట్ ఖాతా లోటు, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటాం. ఎందుకు? చమురు మరియు ఎలక్ట్రానిక్స్ దిగుమతుల బిల్లు పెరగడం వల్ల డాలర్లకు డిమాండ్ పెరుగుతోంది. ఇక్కడ మనము చమురును దిగుమతి చేసుకుంటాం, ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా దిగుమతి చేసుకుంటాం. మనం దిగుమతులు చేసుకునేటప్పుడు మనం డాలర్లలో వాళ్లకు చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి డాలర్ల యొక్క డిమాండ్ అనేది పెరుగుతోంది. సో మనం దిగుమతులను కంట్రోల్ చేయనంత వరకు డాలర్ విలువ పెరుగుతూనే ఉంటుంది. దాంతో పోలిస్తే రూపాయి యొక్క మారకం విలువ అనేది పెరుగుతూనే ఉంటుంది. అంటే 91 రూపాయలు ఉన్నది ఇంకా కూడా పెరిగేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, మార్కెట్ యొక్క అస్థిరత. గ్లోబల్ పోర్ట్ఫోలియోలను సర్దుబాటు చేసే క్రమంలో ఎఫ్పిఐలు విక్రయాలకు పాల్పడుతున్నారు. సో కాబట్టి మార్కెట్ అస్థిరత, కరెంటు ఖాతా లోటు అనేవి దేశీయ కారణాలుగా చెప్పచ్చు. అమెరికా ద్రవ్య విధానము, ప్రపంచ రిస్క్ అవర్షన్ ఇవి ప్రపంచ కారణాలుగా చెప్పచ్చు. ఇంకా రూపాయి క్షీణత ప్రభావాలు ఎలా ఉంటాయి అనేది చూద్దాం. ఇప్పుడు క్షీణించింది అన్నాం కదా, దీని ప్రభావం ఎలా ఉంటుంది అని అంటే ప్రతికూల ప్రభావాలు, అనుకూల ప్రభావాలు రెండు ఉంటాయి కదా. ఫస్ట్ ప్రతికూలంవి చూద్దాం. దిగుమతి చేసుకున్న ద్రవ్యోల్బణం. ముడి చమురు దిగుమతి ఖరీదవుతోంది. దీనివల్ల ఏమవుతుంది? దేశంలో పెట్రోలు, డీజిలు మరియు నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతున్నాయన్నమాట. సో అది ప్రతికూల ప్రభావం కిందనే మనం చెప్పాలి. అండ్ నెక్స్ట్, బాహ్య రుణ భారం. ఈ డాలర్ల రూపంలో తీసుకున్న అప్పులను తీర్చడం అనేది కంపెనీలకు భారం అవుతుంది. ఎందుకు? మారకం విలువ పెరుగుతుంది కదా, కాబట్టి రుణ భారం కూడా పెరుగుతుందన్నమాట. ఇంకా అనుకూల ప్రభావాల విషయానికి వస్తే ఎగుమతుల పోటీతత్వం. విదేశీ మార్కెట్లలో భారతీయ వస్తువుల ధరలు తగ్గుతాయి. సో అప్పుడు ఎగుమతులు పెరిగే అవకాశం ఉంది. అంటే ఇది ఎప్పుడు మనకు అనుకూలమవుతుంది? మనం ఎగుమతులను పెంచుకున్నట్లయితే అప్పుడు మనకు అనుకూలమవుతుంది. అండ్ నెక్స్ట్, రెమిటెన్సెస్. అంటే విదేశాలలో మన భారతీయులు పని చేయడానికి వెళ్తారు కదా, సో వాళ్ళు భారతీయులు ఇక్కడికి భారతదేశానికి పంపే సొమ్ముకు రూపాయల్లో ఎక్కువ విలువ అనేది లభిస్తుంది. సో రెమిటెన్సెస్ పంపే వాళ్ళకి, అంటే రెమిటెన్సెస్కి, తర్వాత ఎగుమతులు చేసే వాళ్ళకి దీనివల్ల అనుకూల ప్రభావాలు అనేవి ఉంటాయన్నమాట. సో రూపాయి క్షీణత అనేది ఎప్పుడూ చెడ్డది కాదు, కానీ ఆ క్షీణతలో ఉండే అస్థిరత అసలైన ఆందోళన కలిగించే అంశం అని చెప్పి మనం చెప్పచ్చు అనమాట. నెక్స్ట్, ఇందులో ఆర్బీఐ పాత్ర ఏంటి? భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ మేనేజ్డ్ ఫ్లోట్ అనే విధానాన్ని అనుసరిస్తుంది. అంటే ఆర్బీఐ రూపాయి విలువను ఒక నిర్దిష్ట స్థాయిలో ఉంచడానికి ప్రయత్నించదు, కానీ ఆ మార్కెట్లో విపరీతమైన అస్థిరతను తగ్గించడానికి తన వద్ద ఉండే విదేశీ మారక నిల్వలను, అంటే ఫోరెక్స్ రిజర్వ్స్ ఉంటాయి కదా, వాటిని ఉపయోగించి డాలర్లను విక్రయిస్తుందన్నమాట. అప్పుడు ఏమవుతుంది? డాలర్లను విక్రయిస్తే డాలర్లకు మనం ఇందాక ఏమన్నాము? డిమాండ్ ఎక్కువ, తర్వాత సరఫరా తక్కువ ఉంది అని అన్నాము. సో ఇట్లాంటివి విక్రయించినప్పుడు ఏమవుతుంది? సరఫరా కూడా పెరుగుతుంది కదా, అప్పుడు ఆటోమేటిక్గా రూపాయి విలువ అనేది కొంచెము అంత 91 రూపాయల నుంచి కొంచెం తగ్గుతుందనమాట. అంటే రూపాయి క్షీణిస్తుంది అన్నాం కదా, అది కొంచెం మెరుగవుతుంది అనమాట. ఇది ఆర్థిక సంక్షోభమా అంటే ఖచ్చితంగా ఆర్థిక సంక్షోభం అయితే కాదు. 1991 వంటి చెల్లింపుల శేషం అంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ సంక్షోభం అయితే కాదు ఇది. ఎందుకంటే భారత్ వద్ద తగినంత ఫారెక్స్ నిల్వలు ఉన్నాయి. అండ్ బాహ్య రుణ ప్రొఫైల్ కూడా స్థిరంగానే ఉంది మనది, మరి అంత దారుణంగా లేదు అప్పట్లాగా. అండ్ కరెంట్ అకౌంట్ ఖాతా లోటు ఉంటుంది కదా, ఇది కూడా నియంత్రణలోనే ఉంది ఎక్కువగానే ఉంది, కానీ నియంత్రణలోనే ఉంది. కాబట్టి ఇది సంక్షోభం కింద మనము చెప్పలేమన్నమాట. అండ్ ఇది సిలబస్లో మనకి జిఎస్ పేపర్ 3 కిందికి వస్తుంది. దీని మీద మెయిన్స్లో క్వశ్చన్ అడిగితే ఎలా అడగచ్చు అంటే, ఇటీవల రూపాయి విలువ క్షీణించడానికి గల కారణాలను మరియు భారత ఆర్థిక వ్యవస్థపై దాని యొక్క ప్రభావాలను చర్చించండి. దీనిని అదుపు చేయడానికి ఆర్బీఐ తీసుకున్నటువంటి చర్యలేంటి అని చెప్పి అడిగేదానికి అవకాశం ఉందన్నమాట. సో ఈ టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్, జిఎస్ 3 కిందికి వస్తుంది. ఫైనల్గా మనం ఏమని చెప్పచ్చు అంటే, రూపాయి ప్రస్తుత క్షీణత దేశీయ బలహీనత కన్నా ప్రపంచ ఆర్థిక పరిస్థితుల ప్రభావమే ఎక్కువ. బలమైన స్థూల ఆర్థిక విధానాల ద్వారా అస్థిరతను నిర్వహించడమే భారత్ ముందున్న ఉత్తమమైన మార్గం అని చెప్పి మనం ఆన్సర్ని కంక్లూడ్ చేయొచ్చు. నెక్స్ట్, థర్డ్ ఒక చిన్న ఆర్టికల్. ఇది 2025 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మకమైన ఇందిరాగాంధీ శాంతి బహుమతి, ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ ఉంది కదా, దీన్ని గ్రహీతగా మొజాంబిక్ హక్కుల కార్యకర్త అయిన గ్రాకా మ్యాచెల్
అనే ఆయన ఎంపిక అవ్వడం జరిగింది. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇందిరాగాంధీ ప్రైజ్ గురించి చూద్దాము. ఆ తర్వాత గ్రెకా మ్యాచెల్ గారి గురించి డిస్కస్ చేద్దాం. ఈ ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ అంటే ఏంటి అంటే ఇది పర్సన్స్ ఇన్ న్యూస్ అనే కేటగిరీ కిందకి వస్తుంది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అందుకని ఇంపార్టెంట్. ఈ అవార్డుని 1986 నుండి ఇస్తున్నాము. 1986లో ఇందిరాగాంధీ మెమోరియల్ ట్రస్ట్ స్థాపించడం జరిగింది. దీని పూర్తి పేరు ఇందిరాగాంధీ ప్రైజ్ ఫర్ పీస్, డిజార్మమెంట్ అండ్ డెవలప్మెంట్ అని చెప్పి అంటామన్నమాట. అండ్ దీని విలువ ₹1,00,00,000 నగదు ఇవ్వడం జరుగుతుంది మరియు ప్రశంసాపత్రం కూడా అందచేయడం జరుగుతుంది. అసలు ఈ అవార్డు అనేది ఎందుకోసం ఇస్తారు, దీని లక్ష్యం ఏంటి అంటే అంతర్జాతీయ శాంతిని పెంపొందించడము, కొత్త ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయడము మరియు శాస్త్రీయ ఆవిష్కరణలను మానవ కళ్యాణం కోసం ఉపయోగించే వ్యక్తులు ఎవరైతే ఉంటారో లేదా సంస్థలు ఎవరైతే ఉంటారో వాళ్ళను గౌరవించడం కోసం అని చెప్పి ఇందిరాగాంధీ శాంతి బహుమతిని, అంటే ఏదైనా శాంతిని పెంపొందించేదానికి కృషి చేసినటువంటి మనుషులకు కానీ లేదంటే సంస్థలకు కానీ ఈ అవార్డును ఇవ్వడం జరుగుతుంది. సో దీని గ్రహీత ఎవరు 2025 సంవత్సరానికి గాను అంటే గ్రెకా మ్యాచెల్. ఈ గ్రెకా మ్యాచెల్ కేవలం ఒక కార్యకర్త మాత్రమే కాదు, అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక అరుదైన వ్యక్తిత్వంగా మనం చెప్పచ్చు అనమాట. ఈమె 2 వేర్వేరు దేశాలకు మొదటి మహిళగా వ్యవహరించినటువంటి ఏకైక మహిళ గ్రెకా మ్యాచెల్. ఏవేవా 2 దేశాలు? మొజాంబిక్, దక్షిణాఫ్రికా. సౌత్ ఆఫ్రికా, మొజాంబిక్ రెండిటికి ఫస్ట్ లేడీ అంటాం కదా, అంటే లైక్ ఇప్పుడు మనం ప్రెసిడెంట్ లాగా అట్లా లైక్ ఫస్ట్ లేడీగా వ్యవహరించినటువంటి ఏకైక మహిళ ఎవరు అని అంటే గ్రెకా మ్యాచెల్. ఈమె చేసినటువంటి సేవ ఏంటి అంటే మహిళలు మరియు బాలల హక్కుల కోసం ఆమె చేసినటువంటి పోరాటం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడం జరిగింది. కాబట్టి ఈమెకి అవార్డుకి ఈమెని ఎంపిక చేయడం జరిగింది. యుఎన్ పాత్ర: సాయుధ పోరాటాల వల్ల పిల్లలపై కలిగే ప్రభావంపై ఐక్యరాజ్య సమితి నివేదికను రూపొందించడంలో ఈమె కీలక పాత్ర పోషించడం జరిగింది. అండ్ అంతేకాకుండా నెల్సన్ మండేలా స్థాపించిన ది ఎల్డర్స్ అనే గ్రూప్లో ఆమె వ్యవస్థాపక సభ్యురాలు కూడా. సో ఇది ఈమెకు ఉన్నటువంటి గ్రేట్నెస్ అన్నమాట. సో గ్రెకా మ్యాచెల్ మొజాంబిక్ మరియు సౌత్ ఆఫ్రికా ఫస్ట్ లేడీగా చేసిన వ్యక్తి, అండ్ అలా 2 దేశాలకు ఫస్ట్ లేడీగా ఉన్న ఏకైక వ్యక్తి, అండ్ ఆడవారి కోసం తర్వాత పిల్లల హక్కుల కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి. పర్టికులర్గా యుద్ధాల వల్ల కలిగే నష్టాలు అది కూడా పిల్లలపైన ఎట్లా ప్రభావం చూపిస్తాయి అని చెప్పి ఐక్యరాజ్య సమితికి ఒక నివేదిక తయారు చేసి ఇవ్వడంలో కీలక పాత్ర పోషించినటువంటి గ్రెకా మ్యాచెల్కి 2025 సంవత్సరానికి గాను ఇందిరాగాంధీ శాంతి బహుమతికి ఎంపిక చేయడం జరిగిందనమాట. సో గ్రెకా మ్యాచెల్ వంటి అంతర్జాతీయ మానవతావాదులను గౌరవించడం ద్వారా భారత్ ప్రపంచ శాంతి మరియు సుస్థిర అభివృద్ధి పట్ల తన యొక్క నిబద్ధతను చాటుకుంటోంది. ఇది భారతదేశపు సాఫ్ట్ పవర్ దౌత్యాన్ని మరింత బలోపేతం చేయడం అవుతుందన్నమాట. సో ఇది